హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. సో బిట్కాయిన్ మంచి యోగానంద్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. ఇందాక డబుల్ బాటమ్ అనేది క్రియేట్ చేసి చక్కగా పైకి వెళ్ళింది. ప్రీవియస్గా ఈ లెవెల్ అనుకున్నాం, ఆ లెవెల్ని అయితే బ్రేక్అవుట్ చేసింది సక్సెస్ఫుల్గా. గుడ్ ఈవినింగ్ అందరికీ. డిన్నర్ అయిపోయింది సార్, డిన్నర్ అయిపోయింది, క్లాస్ కూడా అయిపోయింది. గుడ్ ఈవినింగ్ అందరికీ. శివ గారు, గుడ్ ఈవినింగ్. యా, సో ప్రస్తుతం ఏంటంటే బిట్కాయిన్లో ఒక ట్రేడ్ ప్లాన్ చేద్దాం. మంచి ట్రేడ్ ఒకటి తీసుకుందాం. యాక్చువల్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది. బట్ షార్ట్ టర్మ్లో అప్ మూమెంట్ అనేది ఉంది కాబట్టి మనం ఒక లాంగ్ సైడ్ ట్రేడే ప్లాన్ చేద్దాం. ఓకే, యాక్చువల్గా ఇది మంచి ఎంట్రీ పాయింట్ అనమాట స్కాల్పింగ్ కోసం అయితే. ఎందుకంటే త్రిబుల్ టాప్ అనేది క్రియేట్ అయింది, హ్యాంగింగ్ మ్యాన్ ఫాలోఅప్ క్యాండిల్ ఉంది, ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, ఇది స్టాప్ లాస్ పెట్టేసుకోవచ్చు. వెరీ గుడ్ ట్రేడ్ అది. సో ప్రస్తుతానికైతే ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయింది. గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ. చూస్తున్నా అయిపోయిందా డిన్నర్? సో చూద్దాం ఎక్కడ మనకు సపోర్ట్ తీసుకొని మళ్ళీ రివర్స్ అవుతుందో ఆ పాయింట్ని పట్టుకుందాం. కొంచెం షార్ట్ టర్మ్లో అంటే కొద్దిగా మూమెంట్ అనేది ఉంది. యా, లెట్ ఇట్ కమ్. ఈ ఎంటైర్ మూవ్లో 61.8 అనేది చూద్దాం. 1,11,100. యాక్చువల్గా మనం ఇందాక ఒక ఎంట్రీ చేసాం, ఇక్కడ ఎంట్రీ చేసాం కదా, సెకండ్ స్వింగ్. యా, ఇక్కడ ఎంట్రీ చేసుకున్నాం, స్టాప్ లాస్ పెట్టేసాం, హిట్ అయింది. దాని తర్వాత చెప్పాను ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అగైన్ ఇక్కడ కూడా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది. సో షార్ట్ టర్మ్లో కొద్దిగా బుల్లిష్గా ఉంది. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ సెల్లింగ్ అనమాట రైట్ నౌ. ఇప్పుడు వాయిస్ లో వస్తుందా? మైక్ రికార్డింగ్, మైక్రోఫోన్ ప్రాపర్టీస్, లెవెల్స్. యార్ చాలా తక్కువ ఉంది. ఐ థింక్ నౌ ఇట్స్ గుడ్. బాగుందా? ఇప్పుడు కన్ఫర్మ్ చేయండి ప్లీజ్. ఈజ్ ఇట్ గుడ్? ఇప్పుడు వాయిస్ ఈజ్ ఇట్ గుడ్? యా, థ్యాంక్ యూ ఫర్ ద కన్ఫర్మేషన్. దేర్ ఆర్ 2 స్వింగ్స్ అనమాట. అనదర్ స్వింగ్ వచ్చేసరికి ఎక్కడ ఉంది? 61.8. ఓకే, మేజర్ స్వింగ్, అనదర్ స్వింగ్.
సో బై చేసాం. దీస్ ఆర్ ద పొజిషన్స్ అనమాట. యా, ఎగ్జిక్యూట్ అయితే అయింది. సో చూద్దాం. దిస్ ఈజ్ అవర్ స్టాప్ లాస్ పాయింట్. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందనుకోండి, వెరీ క్విక్ మూవ్ వస్తుంది అప్ సైడ్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే క్విక్ మూవ్ వస్తుంది మనకి అప్ సైడ్. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వాలి. 1,12,900 బ్రేక్అవుట్ అయిందంటే మంచి మూవ్ వస్తుంది మనకి. సో యాక్చువల్గా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 13,500 అనమాట అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. యా, దిస్ ఈజ్ అవర్ టార్గెట్ పాయింట్. ఓకే, దిస్ ఈజ్ అవర్ టార్గెట్ పాయింట్. సో $22 స్టాప్ లాస్ ఉంది, $73 మనకు ప్రాఫిట్ టార్గెట్ ఉంది. This is our entry, this is our stop loss, this is our target. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే మనకు మంచి మూమెంట్ రావడానికి ఆస్కారం ఉంది. మంచి సపోర్ట్ తీసుకుంది పుల్ బ్యాక్లో. ఓకే, సో స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది, కొద్దిగా స్ట్రగుల్ అయింది, పుల్ బ్యాక్ మంచి సపోర్ట్ తీసుకుంది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే మంచి మూమెంట్ అనేది మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. క్లియర్? గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. Good evening and good night. Same to you. ఇక్కడ కొంచెం సెల్లింగ్ ఉంది, క్లియర్ అవ్వాలి అది. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిందనుకోండి, ఫాస్ట్ మూవ్ వస్తుంది. ఇది కొంచెం రెసిస్టెన్స్ ఏరియా. బ్రేక్అవుట్ అయితే కనుక మంచి మూవ్ వస్తుంది. ఇది ఫిబొనాక్ బేస్డ్ ఎంట్రీ అనమాట మనం చేసింది. సో చూద్దాం. స్మాల్ రిస్క్, గుడ్ రివార్డ్. Good evening, good night.
రిస్క్ రివార్డ్ వచ్చేసరికి మనకి ఇక్కడ $22 రిస్క్ ఉంది. ఓకే, ఇఫ్ థింగ్స్ గోస్ రాంగ్ దిస్ ఇస్ అవర్ ఎస్ఎల్. బ్రేక్అవుట్ అయితే కానీ మంచి మూవ్ వస్తుంది. ట్రంప్ నిద్రపోతున్నారంటారా? ట్రెండ్ లైన్స్ విచ్ టైం ఫ్రేమ్లో చూడాలి. యాక్చువల్గా ఏంటంటే మనకి 5 మినిట్స్ 15 మినిట్స్ బెస్ట్ అనమాట ట్రెండ్ లైన్స్ కోసం. 5 మినిట్స్ ఆర్ 15 మినిట్స్, ఆ రెండిట్లో మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందనుకోండి సూపర్ మూవ్ వస్తుంది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది 1,12,870. బ్రేక్అవుట్ అయితే మంచి మూవ్ వస్తుంది, ఛాన్సెస్ హై ఉన్నాయన్నమాట పైకి వెళ్ళటానికి. సో ప్రస్తుతానికి షార్ట్ టర్మ్లో అయితే అప్ ట్రెండ్లోనే కొనసాగాలని ట్రై చేస్తుంది బిట్ కాయిన్. దట్ ఈస్ వాట్ ఐ అబ్జర్వ్డ్. సో లెట్ us see. స్మాల్ బుల్లిష్ ఫ్లాగ్ ఇక్కడ 1 మినిట్ టైం ఫ్రేమ్లో కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది ఈ ఏరియాలో. ప్రస్తుతానికి 48% రిటర్న్ అనేది జనరేట్ చేసాం అనమాట మనం. ఓకే, 48% రిటర్న్ వచ్చింది మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్లో. రేపు మార్కెట్స్ ఎలా ఉండొచ్చు అన్న దానికి మన గిఫ్ట్ నిఫ్టీ బుల్లిష్గా ఉంది సార్. సూపర్. 250 బుల్లిష్గానే ఉంటుంది మ్యాక్స్. గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం అయితే బుల్లిష్గానే ఉంది. 272 దగ్గర ఉంది. యా, వాట్ ఏ సూపర్ మూవ్. ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఇది కొంచెం గేమ్ ఉంది ఇక్కడ. గిఫ్ట్ నిఫ్టీ బాగుందండి, 272 దగ్గర ఉంది ఇప్పుడు. 206 మన నిఫ్టీ ఫ్యూచర్ క్లోజ్ అయింది. సో 60-70 పాయింట్లు బుల్లిష్గానే ఉంది మరి. టాటా క్యాపిటల్ వెయిట్ చేయండి సార్ కొద్దిగా. అంత డిమాండ్ అయితే కనిపించట్లేదు, కొద్దిగా వెయిట్ చేస్తే బెటర్ అనిపిస్తుంది నాకైతే. టాటా క్యాపిటల్ నా పర్సనల్ ఒపీనియన్ అయితే కొద్దిగా వెయిట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వాలి, సూపర్ ఉంటుంది మూవ్. సో స్టాప్ లాస్ అనేది కొద్దిగా ట్రయల్ చేద్దాం. టాటా క్యాపిటల్
రేపు మార్కెట్స్ ట్రెండ్ లైన్స్ ట్రంప్ నిద్ర అదానీ పవర్ అదానీ పవర్ బుల్లిష్లోనే ఉందండి 1 అవర్ డైలీ టైం ఫ్రేమ్లో యాక్టివేట్ అయింది అదానీ పవర్ మంచి ఈ కన్సోలిడేషన్ నుంచి బయటకు వచ్చింది. సో ప్రాబిలిటీ ఉంది కంటిన్యూ అవ్వటానికి ఛాన్సెస్ ఉంది, చిన్నగా అప్ సైడ్ వెళ్ళటానికి. బాషా భాయ్ గుడ్ ఈవినింగ్. మీరు అది మనీ కంట్రోల్ అనేది యూస్ చేయొచ్చు, దాంట్లో న్యూస్ అవన్నీ కూడా ఎకనామిక్ టైమ్స్ కానీ మనీ కంట్రోల్ కానీ. నేను ఎక్కువ మనీ కంట్రోల్ అనేది యాప్ అనేది యూస్ చేస్తా, న్యూస్కి కానీ దానికి కానీ. మీరు కమెంట్ అడిగినట్టున్నారు. ప్రస్తుతం ట్రేడ్ చేస్తున్నాం కదా, చూద్దాం కాసేపు. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ చూద్దాం. ఈ సప్లై క్లియర్ అయితే మంచి మూవ్ వస్తుంది. బిట్కాయిన్ చూడండి, వాల్యూమ్స్ అనేది చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. వాల్యూమ్స్ని మీరు కనుక కరెక్ట్గా ట్రాక్ చేస్తే హెవీ వాల్యూమ్స్ వచ్చాయి, బయింగ్ సెల్లర్ మీట్ అయ్యారు, బట్ బయర్ గ్రాబ్ ద ఆపర్చునిటీ. హ్యూజ్ వాల్యూమ్, సెల్లరు సెల్ చేశాడు, బయరు గ్రాబ్ చేసేసాడు. ఎందుకంటే రిజెక్షన్ జరిగింది చూడండి, వెంటనే బయరు ఇక్కడ నుంచి పుష్ చేసాడు ప్రైస్ని. సార్ బట్ డోజీ ఉంది కనుక సార్ పుల్ బ్యాక్ ఉంటుంది అదానీ పవర్. యాక్చువల్గా ఏంటంటే సార్ ఉంటుంది చూడండి, ఇప్పుడు ఇలా స్టాక్ మూవ్ అయింది అనుకోండి, ఇదంతా ఇది గ్రీన్ కలర్ క్యాండిల్ అనుకుందాం. సో అతి సహజంగా ఏంటంటే దీని తర్వాత కొద్దిగా పుల్ బ్యాక్ అనేది జరుగుతుంది అనమాట. అది కామనే, ప్రాఫిట్ బుకింగ్ అంటాం. ఓకే, సో దీన్ని మనం స్ట్రాంగ్గా అర్థం చేసుకున్నాం అనుకోండి, దీని మీద కొంచెం మనం ఫోకస్ చేయొచ్చు. ఇది ఉంటుంది పుల్ బ్యాక్. ఓకే, సో ఇంటెన్సిటీ ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారు, ఇది స్ట్రాంగ్గా ఉందంటే ఇది వీక్గా చిన్న చిన్న డోజీలే అనుకోండి, 2-3 రోజులు కన్సల్టేషన్ తీసుకునిద్ది, మళ్ళీ వెళ్ళిపోద్ది ఫాస్ట్గా. డోజీ దాని మీనింగ్ ఏంటంటే రివర్స్ అని కాదు, అక్కడ పాస్ అవుతుంది. అయితే ప్రివైలింగ్ ట్రెండ్ ఎలా ఉంది, బుల్లిష్గా ఉంది. అదానీ పవర్లో స్ట్రాంగ్గా బయర్స్ వచ్చారు, ఆబ్వియస్గా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంటుంది. విచ్ ట్రేడింగ్ అకౌంట్, దేని గురించి అండి ట్రేడింగ్ అకౌంట్? దాన్ని బాగానే ఉంటుంది, ఒకసారి లింక్ అనేది పంపించాను చూడండి. సో ఇక్కడ చూడండి లైవ్
ఇక్కడ బయర్ స్ట్రాంగ్గా ఉన్నాడు, ఆబ్వియస్గా సెల్లర్ వస్తాడు మళ్ళీ. కానీ వీళ్ళు వీక్ అయ్యారనుకోండి, మళ్ళీ బయర్ కంట్రోల్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ సెల్లర్ కంటిన్యూ చేశాడంటే కిందకి తీసుకెళ్తాడు. సో ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఇన్బ్యాలెన్స్ అనమాట. బయర్ సెల్లర్స్ మధ్య ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారు, ఎవరు వీక్గా ఉన్నారు, ఎవరు మార్కెట్ని డ్రైవ్ చేస్తున్నారు, ఇవే ఉంటాయి మార్కెట్లో. దీన్ని మనం కొంచెం అర్థం చేసుకుంటే చాలు. క్రిప్టో ట్రేడింగ్కి అయితే డెల్టా ఎక్స్చేంజ్ నేను యూజ్ చేస్తున్నాను సార్. బిట్ కాయిన్ ట్రేడింగ్ యాప్ విచ్ ఈజ్ బెస్ట్. ఇది డెల్టా ఎక్స్చేంజ్ బాగానే ఉంటుంది. ఒకవేళ లేదంటే ఈ లింక్ ద్వారా అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఒకసారి నాకు మెసేజ్ చేయండి అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత. సో ఇక్కడ కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది, క్లియర్గా తెలుస్తుంది మనకి. స్ట్రగుల్ ఏరియా అది. స్ట్రాంగ్గా పుష్ చేశారు కానీ స్ట్రగుల్ అవుతున్న ఏరియా అది. దాన్ని యూజ్ చేయండి సార్, ఇట్ ఈస్ గుడ్. ఎస్ సార్, లాడ్ ఆఫ్ కన్సల్టేషన్ జరుగుతుంది. మ్యాక్స్ ఇది అక్యుములేషనే అనుకుంటున్నాను నేను కూడా. బ్రేక్అవుట్ అయిందంటే మంచి మూవ్ వస్తుంది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సార్. కరెక్ట్. స్మాల్ అక్యుములేషన్స్ జరుగుతూ ఉన్నాయి. సో చూద్దాం. యా, యోగానంద్ గారు మీలాగే సేమ్ ఆలోచించేవాడిని ఒకప్పుడు. అంటే డోజీ రాగానే అంటే ఆ యొక్క అక్కడ సెల్లర్స్ ఉన్నారు అని చెప్పేసి. లేటర్ ఆన్ ఏంటంటే ఐ స్టార్టెడ్ థింకింగ్ దట్ ఏంటంటే మార్కెట్ ట్రెండ్లో ఆపోజిట్ ప్లేయర్స్ వస్తారు, వాళ్ళు డోజీలు కానీ కొద్దిగా రిజెక్షన్స్ చేస్తుంటారు. బట్ స్ట్రెంగ్త్ స్ట్రాంగ్గా ఉందనుకోండి, వాటిని క్లియర్ చేసేస్తుంది. ఒక డౌన్ టు అని ఎన్ని పాయింట్స్ వస్తే అంత మనీ వస్తుంది. ఈ 1000 పాయింట్ ఒక లాట్ తీసుకున్నాం అనుకోండి. ఒక లాట్ అంటే మైక్రో లాట్, 1000 పాయింట్కి $1 వస్తుంది మనకి. సో ఏంటంటే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంది ఎక్కడ, ప్రైస్ ఇదిగోండి, ఇక్కడ ఎంట్రీ అనేది మనది. ఇది మన ఎంట్రీ పాయింట్. ఇక్కడ నుంచి ఇప్పటికీ నాకు దగ్గర 600-700 పాయింట్ల దాకా వెళ్ళిందనమాట. ఓకే, విచ్ ఈజ్ గుడ్ యాక్చువల్లీ. ఎందుకంటే మనం స్కాల్పింగ్ లాగా వెళ్తున్నాం కాబట్టి 700 పాయింట్స్ దాకా వెళ్ళింది. సో 50 లాట్ సైజు చూడండి, ఇక్కడ $30 చూపిస్తుంది. అంటే 5 ఏళ్ళు 35 దగ్గర ఇప్పుడు ప్రస్తుతం 700 పాయింట్లు అనుకోండి. 700 ఇంటూ 50 లాట్లు. ఓకే, $37 చూపిస్తుంది. అదే ఇప్పుడు 700 అంటే తగ్గింది, 600 సంథింగ్ అలాగా, అదే అనమాట. సో ఒక 1000 పాయింట్లు నేను ఎంట్రీ తీసుకున్న తర్వాత 1000 పాయింట్లు మూవ్ అయింది అనుకోండి. అప్పుడు ఏమవుద్దంటే 50 క్వాంటిటీ కాబట్టి $50 వస్తుంది మనకి ప్రాఫిట్. అంత సింపుల్. బ్రేక్అవుట్ అవుతుంది అంటారు ఇక్కడ. దే ఆర్ స్ట్రగులింగ్ లాడ్ ఆఫ్. ఒక్కసారి ఫాల్స్ బ్రేక్అవుట్ అనేది చేయాలి. ఒక్క నిమిషం రీలోడ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, మనం ట్రయల్ చేసాం. $5 రిస్క్ అనమాట మనకి. ఒకవేళ స్టాప్ లాస్ వచ్చేసి హిట్ అయితే $5 పోతాయి.
ఒకవేళ టార్గెట్ రీచ్ అయితే $73 వస్తాయి. సో చూద్దాం, ఇది బ్రేక్అవుట్ అయ్యే దాన్ని బట్టి మనం ప్లాన్ చేద్దాం. ఇది బ్రేక్అవుట్ అయిందనుకోండి మంచిగా క్విక్గా మూవ్ వస్తుంది. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. యాక్చువల్గా ఇక్కడ ఒక జోన్ మిగిలిపోయింది చూడండి. ఇక్కడ ఇందాక ఇక్కడ ఒక జోన్ మిగిలిపోయింది, దాన్ని క్లియర్ చేశారు. సో ద నెక్స్ట్ టార్గెట్ ఏరియా ఇది. ఇక్కడ యాక్షన్ చాలా జరిగిందనమాట 13,600 దగ్గర. సో ప్రాబబ్లీ చిన్నగా ఈ జోన్కి వెళ్తే బాగుంటుంది. ఒకటి 2 3 4 6 5 టైమ్స్ అటెంప్ట్ చేసాడు. ఇక్కడ ఈ లెవెల్ని బ్రేక్ చేయలేకపోతాడు. 12,860ని. బుక్ ద ప్రాఫిట్. యా చేద్దాం. ఎస్ సార్, బ్రేక్అవుట్ అవుతుంది. యా చూద్దాం. గ్రేట్. మైండ్ సెట్ గురించి ఒక లాంగ్ వీడియో చేయండి సార్. యాజ్ ఏ రిటైల్ ట్రేడర్గా ఎలా థింక్ చేస్తారు, ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్ ఎలా థింక్ చేస్తారు, రిటైలర్స్ ఎక్స్పెక్టేషన్స్ వర్స్ మార్కెట్ మూమెంట్స్. షూర్ ఇంతకుముందు కూడా అడిగారు మీరు, ఇది నేను చేస్తాను డెఫినెట్గా. ఆ ఏరియాలో స్ట్రగుల్ అవుతుంది క్లియర్గా. నా వీ కుడ్ ఎక్స్పెక్ట్ ఏంటంటే ఒక పుల్ బ్యాక్ అనమాట. సో దీంట్లో 61.8 రిట్రేస్మెంట్ లెవెల్ అనేది కూడా పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ దాకా కూడా రావచ్చు, లేదా ఇక్కడ దాకా కూడా రావచ్చు. వచ్చి మళ్ళీ ఇంకొకసారి అటెంప్ట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. యా గుడ్ నైట్ సార్. 11 o'clock అయిపోయింది. మైండ్ సెట్. గుడ్ నైట్. థ్యాంక్ యూ. సో ఇక్కడ కానీ స్పెండ్ చేసింది అనుకోండి టైం, ఎనఫ్ యాంపుల్ ఆఫ్ టైము, కిందకి రాకుండా బ్రేక్అవుట్కి వాళ్ళు రెడీ అవుతున్నట్టే. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. చూడండి, ఆ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది స్ట్రాంగ్గా. ఇక్కడ ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని బ్రేక్అవుట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. వాడే టైట్ కన్సల్టేషన్ అండి. టైట్ కన్సల్టేషన్. గిఫ్ట్ నిఫ్టీ మాత్రం 293కి వెళ్ళింది. అంటే దగ్గర 80-70 పాయింట్లు, 80-90 పాయింట్లు ఉంది మనకి గ్యాప్. $560 స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. 1,12,560 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ పెట్టారు ఇక్కడ. ఐ థింక్ దే ఆర్ అక్యుములేటింగ్ బ్రేక్అవుట్కి. చూద్దాం, వెరీ ఇంట్రెస్టింగ్ ఉంది.
బయర్స్ గట్టిగానే ఉన్నారు, స్ట్రాంగ్ ఉన్నారు అక్కడ. సో దీంట్లో $60 ఐ గెస్. సో $63 అండి ఈ ట్రేడ్లో. 50 మైక్రోలాట్స్ $63 నేను డిప్లాయ్ చేశాను. $63 దీంట్లో ఈ ట్రేడ్లో. ఇదిగోండి ఇక్కడ నేను డిప్లాయ్ చేసిన దాంట్లో 62% రిటర్న్ వచ్చింది. ఇక్కడ కనిపిస్తుందా? 62. యాక్చువల్ మంచి ప్రాఫిట్ అది, గుడ్ ప్రాఫిట్. బట్ చూద్దాం, టెక్నికల్గా మనం అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా వెయిట్ చేద్దాం. యా, నో ప్రాబ్లం సార్. గుడ్ నైట్, నో ప్రాబ్లం. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వకుండా కాపాడుతున్నారు బయర్స్. యా, నో ప్రాబ్లం సార్. ఒకవేళ ఎవరైనా మన రిఫరల్ లింక్ ద్వారా అకౌంట్ అనేది ఓపెన్ చేసుకున్నారనుకోండి, నాకు రేపు మార్నింగ్ మెసేజ్ చేయండి, ఓకేనా? ఓపెన్ చేసిన తర్వాత ఐ విల్ యాడ్ టు ద గ్రూప్ అనమాట. అటెంప్ట్లో వెళ్ళలేకపోయింది. పెద్ద క్యాండిల్ వస్తున్నాయంటే డేంజరే. ఇన్స్టిట్యూషన్స్ పెద్ద పెద్ద క్యాండిల్స్తో వస్తారు. చిన్న చిన్న డోజీలు అంటే ఓకే, కానీ పెద్ద క్యాండిల్ అంటే ఇన్స్టిట్యూషన్స్ టార్గెట్ చేస్తున్నారు. ఇది మన స్టాప్ లాస్ ఏరియా. ఓకే, ఇక్కడికి వచ్చేసాడంటే వీళ్ళు ఎగ్జిట్ అనమాట. ఎందుకంటే ఈ డోజీ ఉంది కాబట్టి దీని కింద పెట్టేసాను నేను. ఈసారి రివర్స్ అయ్యాడంటే ఇక 90% బ్రేక్అవుట్ చేసేస్తాడు, ఇక ఉండడు. ఈసారి కూడా మళ్ళీ ఇక్కడ రివర్స్ తీసుకున్నాడు అనుకోండి, ఇది ఒక రివర్సల్ పాయింట్, స్ట్రాంగ్ బౌన్స్ వచ్చింది ఇన్స్టిట్యూషన్స్ నుంచి. ఇక్కడ రివర్స్ అయ్యాడంటే లెవెల్ బ్రేక్ చేస్తాడు, ఇక
స్ట్రాంగ్గా బ్రేక్ చేస్తాడు. యా, కొద్దిగా బయింగ్ స్ట్రెంత్ అయితే కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద క్యాండిల్ స్టిక్స్. లెట్ us see. పర్ఫెక్ట్ డోజ్ ఇది. బయర్స్ రెడీ అవుతున్నారు, సీమ్స్ టు బి. ఒక గ్రీన్ క్యాండిల్ సాలిడ్గా రావాలి. ఇది క్లియర్ అయిందంటే ఫాస్ట్గా వెళ్ళిపోద్ది పైకి. ఈ లెవెల్ క్లియర్ అవ్వాలి, ఇది ఇంపార్టెంట్. ఇంకా పెద్దవాళ్ళు ఎంటర్ కాలే ఇక్కడ. ఎలా వస్తుంది క్యాండిల్ పెద్దవాళ్ళు ఎంటర్ అయితే? ప్రస్తుతం ఆపారు, సెల్లింగ్ ఆపారు. బిగ్ క్యాండిల్ రావాలి మళ్ళీ, దెన్ గేమ్ విల్ బీ వెరీ ఇంట్రెస్టింగ్. ఎస్ సార్, డైలీ లైవ్ ఉంటుంది. గుడ్ ఈవినింగ్ అండి. ఈ ట్రేడ్కి మనకి $63 సార్. ఈ ట్రేడ్లో జస్ట్ $10 లాస్ పెట్టాను. $63 అనేది నేను. నిఫ్టీ బుల్లిష్గా ఉంది సార్. రేపటికి గ్యాప్ అప్ పాసిబిలిటీ ఉంది ప్రస్తుతం ఉన్న గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం. రేపు మార్నింగ్ ప్రీ మార్కెట్ రేటు కవర్ చేస్తాను నేను. మోస్ట్లీ గ్యాప్ కానీ ఫ్లాట్ కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గ్యాప్ అప్ లేదా ఫ్లాట్. ఇది రెసిస్టెన్స్ ఉంది ప్రీవియస్గా. ఇది పైన వెళ్ళి క్లోజ్ అయ్యాడంటే ఇంకా అప్ సైడ్ ర్యాలీ స్ట్రాంగ్ వస్తుంది.
Someone asked for investigation on Bitcoin. Good, super. Sir, future trading, I'm interested. ఇది కొంచెం రెసిస్టెన్స్ ఏరియా స్ట్రగుల్ అవుతుంది. ఏంటి సార్ మీ కామెంట్ నాకు అర్థం కాలేదు. ఫ్యూచర్ ట్రేడింగ్ ఇంట్రెస్టెడ్. దీనిపైన క్లోజింగ్ ఇవ్వాలి, ఇస్తే సప్లై క్లియర్ అయినట్టు. ఇక్కడ ఏరియా చూడండి, ప్రీవియస్ రెసిస్టెన్స్ సపోర్ట్ లాగా ఉంది. దీనిపైన వెళ్ళిపోతే 600 పైన వెళ్ళిపోద్ది. ఎస్ సార్, చేయొచ్చు సార్. పీజీఆర్ రెడ్డి గారు మీరు చేయొచ్చు. లైవ్ సాయంత్రం 6కి ఒకసారి ఉంటుంది సార్, నైట్ 10కి ఉంటుంది. చాలా స్ట్రగుల్ అవుతుంది ఆ ఏరియాలో. యా, ఇండియన్ మార్కెట్స్ కుదరట్లేదండి. స్టూడెంట్స్ ఉన్నారు, కొంచెం ఇండియన్ మార్కెట్స్ కుదరట్లేదు. గ్రేట్.
సో స్టాప్ లాస్ అనేది ట్రయల్ చేస్తున్నాను. ఈ లెవెల్ అనేది ఇంకా బ్రేక్అవుట్ అవ్వకూడదు అనమాట. ఇంకా అయిందంటే మనం సో ఇప్పుడు మనకి ఒకవేళ వచ్చి హిట్ అయింది అనుకోండి, $9 $10 మనకు ప్రాఫిట్ ఉంటుంది. ఒకవేళ మన టార్గెట్ డేట్ అయితే $73 వస్తుంది. ఓకే, సో మనం డిప్లాయ్ చేసిన క్యాపిటల్ మీద ఆల్మోస్ట్ 50% అనేది మనం ఎర్న్ చేసాం అనమాట. ఇది నేను స్టాప్ లాస్ అనేది ట్రయల్ చేశాను. ఈ లాస్, ఈ ట్రేడ్ అనేది ఇంకా లాస్లోకి వెళ్ళదు, ఎందుకంటే మన ఎంట్రీ పాయింట్ ఇది. మన స్టాప్ లాస్ ఇక్కడికి తెచ్చా ఇప్పుడు. ఇండియన్ మార్కెట్ ప్లాన్ చేద్దాం ఒకరోజు. ఈ ఏరియాలో స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారా ఇండియన్ మార్కెట్. మళ్ళీ స్ట్రగుల్ అయితే బుక్ చేయండి సార్, ఈవినింగ్ కూడా మీ మనీ లాస్ అయ్యారు. యా డెఫినెట్గా చేద్దాం. యాక్చువల్గా స్టూడెంట్స్కి మాత్రం మార్నింగ్ లైవ్ ఉంటుందండి, ఒక 2 hours 1.5 hour అట్లా, ఆప్షన్స్ బయింగ్ గురించి. ఇంకా దాని తర్వాత మనకి 6కి అలాగా ఈ క్రిప్టో మార్కెట్ ఉంటుంది. నైట్ 10కి మళ్ళీ క్రిప్టో మార్కెట్ ఉంటుంది లైవ్. అది స్వింగ్ ట్రేడింగ్ కోర్సు నేను షేర్ చేస్తాను, లింక్ అనేది. ఒకసారి మీరు ఒక అకౌంట్ అనేది ఓపెన్ చేసి నాకు పంపించండి, అది డీటెయిల్స్ అనేది. నా నంబర్ ఇది. ఒకసారి వాట్సాప్ చేయండి మీ డీటెయిల్స్ అనేది. సో ఈసారి బ్రేక్అవుట్ అవుతుంది అంటారా, మళ్ళీ పుల్ బ్యాక్ చేస్తాడా? ఇక్కడ కొంచెం గట్టిగానే ఉంది రెసిస్టెన్స్, పోనివ్వట్ల. పార్షియల్ బుకింగ్ ప్లాన్ చేద్దాం.
ఓ 25 అయితే బుక్ చేశాను. సో ఆటోమేటిక్గా అది స్టాప్ లాస్ అనేది సెట్ చేసుకుంది మొత్తం. ఐ మీన్ 25 క్వాంటిటీకి టార్గెట్ పెట్టాము ఇక్కడ. ఎందుకంటే మనకి అరౌండ్ 70% దాకా ప్రాఫిట్ వచ్చింది, విచ్ ఈజ్ క్వైట్ గుడ్. అండ్ రెసిస్టెన్స్ ఉంది ఇక్కడ, సేఫ్ అదనమాట. పదమూడు 1,13,200 ఇంపార్టెంట్ లెవెల్ ఉంది. ఓకే ఫైన్. ఏం ఫైట్ జరుగుతుంది ఇక్కడ. 1 2 3 4 5 6 7th టైం ఇది. కానీ వాల్యూమ్స్ లేవు గట్టిగా. రెసిస్టెన్స్ దగ్గర ఎవరు పోటీ పడట్లేదు. కింద బై చేస్తున్నారు, ఇక్కడ అమ్ముతున్నారు. చూడండి, ఎప్పుడైనా సరే మూవింగ్ యావరేజ్ పైన ఉందనుకోండి, ట్రెండ్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాకపోతే దాని యొక్క స్ట్రెంగ్త్ అనేది మనం చూస్తూ ఉండాలి. ఈసారి ట్రెండ్గా అనిపిస్తుంది, ఇది సపోర్ట్ చేస్తుంది. బట్ ఇది రెసిస్టెన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంది. యా, కానీ ఎప్పుడు బ్రేక్అవుట్ అవుతుందో కానీ మంచి మూమెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. అట్లీస్ట్ ఒక 400-500 పాయింట్స్ మూవ్ అవ్వాలి. మంచి ప్యాటర్న్ ఇది, బుల్లిష్ ప్యాటర్న్. సో చూద్దాం. బుక్ ప్రాఫిట్ అండ్ స్లిప్. యా, 11:30 అయిపోతుంది. దట్ ఈస్ ఎ గుడ్ ఐడియా. థ్యాంక్ యూ. థర్టీన్ క్వాంటిటీ ఇక్కడ పెట్టేశాను.
డన్. స్టాప్ లాస్ ట్రయల్ చేసేద్దాం. ఓకే, సో టార్గెట్ పెట్టేద్దాం, ఇక పడుకుందాం ప్రశాంతంగా. అదే బెస్ట్ థింగ్. ఓకే, థ్యాంక్ యూ అందరికీ. గుడ్ నైట్ మిత్రులందరికీ. మళ్ళీ కలుద్దాం రేపు. ఓకే, గుడ్ నైట్. ఇది మన స్టాప్ లాస్, మన టార్గెట్ ఇది. సో చూద్దాం రేపు మార్నింగ్ ఏమైద్ది అనేది. జస్ట్ ఎన్ని మనకున్నది జస్ట్ స్మాల్ క్వాంటిటీ ఉన్నాయి.